Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 128 verse 5. నేటి దిన ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము 128వ కీర్తన 5వ వచనంలోనిది. The Lord shall bless thee out of Zion. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. Psalm 128 is titled as a song of ascent. 128వ కీర్తన ఇది యాత్రా కీర్తన అని పిలువబడుతుంది. It is another of the 15 songs sung by travelers on the way to Jerusalem. యెరూషలేముకి ప్రయాణం అవుతున్న ఈ యాత్రికులందరూ కూడా వారు పాడుతున్న కీర్తనలు, ఇంకో 15 కీర్తనల్లో ఇదొక కీర్తన. Yeah, we all know all the men of Israel, they have to appear before God at least 3 times in a year. మనందరికీ తెలిసిన సంగతి ఏంటి అంటే ఈ పురుషులందరూ కూడా, ఇశ్రాయేలీల పురుషులందరూ కూడా సంవత్సరంలో 3 సార్లు యెరూషలేమునకు వెళ్తారు. And especially during the yearly feasts. ప్రత్యేకంగా సంవత్సరంలో జరిగే పండుగల కొరకు. Yeah, the feast of the Passover, పస్కా పండుగ, the feast of Pentecost, పెంటెకోస్తు పండుగ, and the feast of the tabernacles. గుడారముల పండుగ. So all the males in Israel, they will go to Jerusalem. ఇశ్రాయేల్లో ఉన్న పురుషులందరూ కూడా వారు ఆ దినాలలో యెరూషలేముకు వెళ్తారు. Psalm 128 speaks of the blessed life. 128వ కీర్తన అది ధన్యకరమైన జీవితం గురించి మాట్లాడుతుంది. What does it mean to be blessed? ధన్యులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? Yeah, who are the blessed people? ధన్యులైన వారు ఎవరు? How can we be blessed? మనం ఏ రీతిగా ధన్యులంగా ఉంటాం? So this psalm declares a blessed life is when God is at the center of our life. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో కేంద్ర స్థానంలో ఉంటాడో అప్పుడు మనము ధన్యులము అని ఈ కీర్తన చెప్తుంది. When that happens, అది జరిగినప్పుడు the work, the family and the personal lives become blessed by the Lord. మన వ్యక్తిగత జీవితము, మనం చేసే పని, మన కుటుంబము అవన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతాయి. So the pathway to fulfillment or satisfaction or contentment is detailed in these verses. మనము సంతృప్తి చెంది ఉండడము, లేకపోతే తృప్తి చెందడము, లేకపోతే పరిపూర్ణము కావడం, అదంతా కూడా దానికి మార్గము ఏంటో ఈ కీర్తనలో చెప్పబడుతుంది. God's blessings rest upon the person who fears him. దేవుడికి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని ఆశీర్వాదములు వారి మీద ఉంటాయి. Fearing God means to take God seriously. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అంటే దేవుని చాలా తీవ్రంగా పరిగణించడం, And to revere him deeply and to honor him greatly. ఎంతో లోతుగా భయభక్తులు కలిగి ఉండడం, అంతేకాకుండా గొప్పగా ఆయనను ఘనపరచడం. Walking in God's ways is to live daily in obedience to the word of God. దేవుని మార్గములలో నడుచుకోవడము అంటే దేవుని వాక్యానికి అనుదినము విధేయత చూపిస్తూ ఉండడం. No one will be truly happy when living in disobedience to God. దేవునికి అవిధేయులుగా జీవిస్తే ఎవరు కూడా సంతోషంగా ఉండలేరు. In one word, ఒక మాటలో చెప్పాలంటే fearing the Lord and walking in God's ways means loving the Lord Jesus Christ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గములలో నడుచుకోవడము అంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం. In the second part of this psalm, ఈ కీర్తనలోని 2వ భాగంలో as we read in verses 2 to 4, మనం 2 నుంచి 4 వరకు చూస్తే it speaks of God's blessing upon our work. ఇక్కడంతా కూడా మన పని గురించి దేవుని యొక్క ఆశీర్వాదములు చూస్తున్నాం. If you fear and obey God, ఇప్పుడు దేవునికి మీరు భయభక్తులు కలిగి ఉండి మీరు దేవునికి విధేయులైతే our endeavors will be fruitful and rewarded. మనం చేసే పనులన్నీ కూడా ప్రతిఫలము ఇచ్చేవిగా ఉంటాయి, బహుమానములు పొందుకుంటాం. God's blessings will also rest upon your home life. దేవుని ఆశీర్వాదములు మన కుటుంబము, మన ఇంటి మీద కూడా ఉంటాయి. God fearing parents will have children like olive plants. దేవుని భయభక్తులు కలిగి ఉన్న తల్లిదండ్రులు ఒలీవ మొక్కల వలె వాళ్ళ పిల్లలను కలిగి ఉంటారు. When once children are rightly nurtured over time, ఎప్పుడైతే పిల్లలు వారు సరైన విధానములో పెంచబడతారో over time they will become productive and useful for God. పెద్దవారైన తర్వాత వారు దేవుని కొరకు ఎంతో ఉపయోగకరమైన వారుగా అవుతారు. Not only earthly physical blessings, but verse 4 speaks of divine favors. భూ సంబంధమైన వస్తుపరమైన ఆశీర్వాదములే కాదు గాని 4వ వచనములో దైవికమైన పర సంబంధమైన ఆశీర్వాదములు కూడా ఉన్నాయి. Yeah, the goodness of God will rest upon his life in double measure. దేవుని యొక్క మంచితనము మన యొక్క జీవితంలో రెండింతలుగా ఉంటుంది. So the verse for our meditation today speaks of the blessings out of Zion. మన దిన వాగ్దానము, మన ధ్యానము కొరకు 5వ వచనములో సియోనుల నుండి పొందే ఆశీర్వాదముల గురించి చెప్తుంది. So all blessings ultimately flow from God's throne room.
అంటే ఈ ఆశీర్వాదములన్నీ కూడా దేవుని యొక్క సింహాసనపు గది నుండే వస్తాయి. In the New Testament, నూతన నిబంధనలో we can compare this to the house of God. మనము ఈ సింహాసనపు గదిని దేవుని ఇంటితోటి పోల్చవచ్చు. It shows how important it is for a believer to attach one's self to the local assembly where the people of God gather for regular spiritual services. ఒక విశ్వాసి తన స్థానిక సంఘముతోటి ఎలాగ హాజరవుతూ అంటకట్టబడి ఉండాలో, ఎక్కడైతే ఆత్మీయమైన క్రియలు జరుగుతూ ఉంటాయో, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో దాని గురించి చెప్తూ ఉంది. Nowadays it became a fashion not to attend the house of God regularly, and they will tell so many silly meaningless reasons. ప్రస్తుత దినాల్లో ఈ స్థానిక సంఘము హాజరవ్వకుండా ఏంటో పనికిమాలిన ఎన్నో కారణాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే పెద్ద ఫ్యాషన్ గా కూడా అయిపోయింది. As we have seen in other meditations, మనము కొన్ని రోజుల క్రితం ధ్యానంలో కూడా చూసినా, many people will question in a strange way. చాలా మంది చాలా వింతగా ప్రశ్నిస్తూ What ఉంటారు. they will say? వాళ్ళు ఏమంటారు? Is not God there in our houses? మా ఇళ్లలో దేవుడు లేడా? The God of the Bible promised that I will never leave you nor forsake you. బైబిల్ దేవుడు నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు కదా. So then why to go to the local assembly? అలాంటప్పుడు మళ్ళీ ఆ స్థానిక సంఘానికి మందిరానికి ఎందుకు వెళ్ళాలి? Many people they will ask many questions. చాలా మంది చాలా ప్రశ్నలు ఇలా అడుగుతూ But ఉంటారు. remember, the God who said I will not leave thee nor forsake thee, గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఏ దేవుడైతే నేను విడువను ఎడబాయను అని అన్నాడో, and the same God said in Hebrew 10:25, అదే దేవుడు హెబ్రీ 10:25 అన్నాడు, not forsaking the assembling of saints. సమాజముగా కూడి వచ్చుట మానక. Independent Christianity is dangerous. వ్యక్తిగతంగా ఒక క్రైస్తవుడుగా ఉండాలి అంటే అది ఎంతో ప్రమాదకరం. Why we have to gather together? మనము ఎందుకు ఇలాగ కలిసి రావాలి? Yeah, we all know the story of the tiger and the 4 cows. మనకి ఆ పులి, ఆ 4 ఆవుల యొక్క కథ తెలుసు. As long as the 4 cows are separate, maintaining their individuality, and one after another that tiger has eaten all the 4 cows. ఈ 4 ఆవులు కూడా వేరువేరుగా ఉండి వారి సొంత వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆ పులి వచ్చి వాటిని తినేస్తూ పోయింది. But when all the 4 cows are together, కానీ ఎప్పుడైతే ఈ 4 ఆవులు కలిసి ఉండినాయో, yeah, they could defeat even the tiger. ఆ పులిని కూడా జయించగలిగినాయి, పారద్రోలగలిగినాయి. So in a similar way, అదే విధంగా that's why people say there is a strength in unity. అందుకనే ఐక్యతలో బలం ఉంది అని ప్రజలు చెప్తారు. Even Bible speaks of unity. బైబిల్ కూడా ఐక్యత గురించే చెప్తుంది. So independent Christianity is always dangerous. వ్యక్తిగతంగా నేను క్రైస్తవుడిగా ఉంటానంటే అది ప్రమాదకరం. That you are not willing to obey the other person. అంటే ఇతరుడికి నువ్వు లోబడి ఉండడానికి ఇష్టపడట్లేదు. And at the time of laying on hands after baptism, what we are telling? బాప్టిజం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణప్పుడు మీ మీద చేతులుంచి ఏం చెప్తున్నా? See, I need you. నాకు నీవు కావాలి, And you need me. నీకు మేము అవసరము. We are the members of the same body. మనమంతా ఒకే శరీరానికి అవయవములము. As member of the body which needs the other members, in a similar way our relation is. శరీరంలో ఉన్న ఒక అవయవానికి ఇంకొక అవయవం ఎలాగ అవసరమో మనము కూడా అదే రీతిగా ఒకే శరీరానికి ఉన్న అవయవమును. Yeah, we need each other. మనకి ఒకరొకరు అవసరము. All of us need God individually and also corporately. మనం అందరము కూడా వ్యక్తిగతంగాను అలాగే సమాజంగాను కూడా దేవుడు కావాలి. Not only that, అంతేకాదు, when we gather as the church, ఎప్పుడైతే ఈ సంఘముగా కూడి God వస్తామో, wants to show forth His manifold wisdom to the world around us through the church. ఈ లోకంలోను ఉన్న వారందరికీ కూడా దేవుడు తన అనంత జ్ఞానమును సంఘము ద్వారా చూపించగోరుతున్నాడు. So you must be a part of that church. అందుకనే ఆ సంఘములో మీరు పాలువారే ఉండాలి. Not through an individual believer, but through church He want to show forth His manifold wisdom. ఒక వ్యక్తిగతంగా ఒక విశ్వాసి ద్వారా కాదు గాని సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని లోకానికి So చూపించగోరుతున్నాడు. never be away from the local church. అందుకనే స్థానిక సంఘము మందిరం నుంచి మీరు బయట ఉండద్దు. Zion is the treasure house of blessings. సియోను అది ఆశీర్వాదముల యొక్క గని. So if a branch is cut away from the stem of the tree, ఒక చెట్టు నుంచి ఒక కొమ్మ గనుక కొట్టివేయబడితే it may be green for a day or two. ఒక రోజు 2 రోజులు అది పచ్చగా ఉంటుందేమో. Very soon what will happen? కానీ త్వరలో ఏమవుతుంది? It will dry up and it will die also. ఎండిపోతుంది, అది చచ్చిపోతుంది కూడా. It will wither away. అది ఎండిపోతుంది. In the New Testament, నూతన నిబంధనలో Church of God is almost the central theme. క్రీస్తు సంఘమే అది ముఖ్య మూలాంశం. Even the whole concentration of heaven is on earth, especially on the church. పరలోకము యొక్క దృష్టి అంతా కూడా భూమి మీద
ప్రత్యేకంగా సంఘం మీదే ఉంది. How the Lord is transforming this group of born again people into the bride of Lord Jesus. తిరిగి జన్మించిన ప్రజల యొక్క ఈ గుంపును దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువుగా ఎలాగ మారుస్తున్నాడో అని చూస్తున్నాడు. Yeah, God's ultimate purpose is that the church must be united with his son and rule forever. దేవుని యొక్క తుది ఆయన కోరిక ఏంటి అంటే సంఘము తన కుమారునితోటి జత చేయబడి అదే భూమిని ఏలుబడి చేయాలి And forever. నిత్యత్వం వరకు. If you are not attached to such a church, మీరు అటువంటి సంఘానికి మీరు భాగస్థులు కాకపోతే yeah, you will incur great spiritual loss. ఆత్మీయమైన గొప్ప నష్టము మీరు So I పొందుకుంటారు. sincerely exhort every one of you to attend the local church and be involved in its activities. అందుకనే భారంతో మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరిస్తున్నది ఏంటి అంటే మీరు మీ స్థానిక సంఘముతోటి మీరు పాలిపందులు పంచుకుంటూ దాంట్లో మీరు చురుగ్గా పాల్గొనండి. Many people with so many shortcomings will be there. చాలా మంది వారి లోపాలు బలహీనలతో అక్కడ ఉంటారు. But see, some people you may not like also. కొంతమందికి మీరు అసలు వారంటే ఇష్టమే ఉండదు. And for some people, they won't like you. కొంతమందికి ఏమో వారికి మీరంటే ఇష్టం ఉండదు. See, different types of people will be there. చూడండి, వేరు రకాల ప్రజలు ఉంటారు. But above all, Lord Jesus Christ is there in the assembly. అయితే వారంతటికి పైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘంలో ఉంటున్నాడు. David said one thing. దావీదు ఒక మాట అన్నాడు, Oh, I want to sit in thy house. నేను నీ మందిర ఆవరణంలో నివసించగోరుతూ ఉన్నాను. Why? In 27:4 of Psalms. 27వ కీర్తన 4వ వచనంలో ఎందుకు? Not to see that man or this man. నేను ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని చూడడానికి కాదు, To behold thy beauty. మీ యొక్క సౌందర్యమును చూడడానికి, To see thy face. మీ ముఖమును చూడడానికి. Oh, that is the purpose. అదే ఉద్దేశం. So we are going to the house of God not to see X face or Y face or Z face. మనము దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాము? ఆ పలానా ఆయన మొహము, ఎవరో వాళ్ళ మొహము, వీళ్ళ మొహము చూడడానికి కాదు. So those of see this all the spiritual exercises, all the meetings better to attend. అన్ని ఆత్మీయమైన కూడికలు హాజరు కావడమే మంచిది. When we participate in them actively and faithfully, దాంట్లో మనము చురుగ్గా దాంట్లో పాలు పొందినప్పుడు then what will happen? ఏం జరుగుతుంది? We become the recipients of the blessings out of Zion. మనము సియోనుల నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులం I అవుతాం. myself am benefited by so many other believers in the house of God. నేను స్వయాన నేనే నా సొంత సంఘంలో నుంచి లేకపోతే దేవుని ప్రజల ద్వారా ఎంతో ఆశీర్వదించబడ్డాను. They are not perfect people. వాళ్ళందరూ కూడా పరిపూర్ణులని కాదు, I am not perfect. నేను కూడా పరిపూర్ణుడు కాదు. We are learning from one another. ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటున్నాం. Your attitude is very important. మీ వైఖరి చాలా ప్రాముఖ్యమైనది. Never go to the house of God with a critical attitude. దేవుని ఇంటికి విమర్శాత్మకమైన దృక్పథంతో వెళ్ళొద్దు. Yeah, I want to learn something there. నేను అక్కడ ఏదో నేర్చుకోవాలి, God is there to teach me. దేవుడు అక్కడ నాకు బోధించడానికి ఉన్నాడు. Yeah, sometimes by taking us through various circumstances also God will teach us. ఇలా వేరు పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. But we have to take it in a positive way. అవన్నీ కూడా మనకి అనుకూలంగా తీసుకోవాలి. One day, ఒక రోజు I am telling a small example. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. I met one elder and one or two elders and one servant of God in one assembly. ఒక దేవుని సేవకుడిని, ఇద్దరు పెద్దల్ని ఒక సంఘంలో నేను కలుసుకున్నాను. And they wanted to get some levy cement to construct their church building. వారి సంఘం ఆ మందిరము కట్టడం, ఆ భవనాన్ని కట్టడానికి వాళ్ళు ఒక సిమెంట్ కోసం అడుగుతున్నారు. And they applied to the Tahsildar. ఆ తహసీల్దార్కి దానికోసం దరఖాస్తు పెట్టారు. Because at a lower rate they will get. ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువ ధరకి వారికి దొరుకుతుంది. It is a poor assembly. అది చాలా బీద సంఘము. So when they applied that to the revenue authorities, ఆ రెవెన్యూ అధికారులకి ఎప్పుడైతే దరఖాస్తు పెట్టినారో to the concerned officer, తగిన అధికారికి అది చెప్పినప్పుడు and they demanded some bribe. వాళ్ళు అక్కడ కొంచెం లంచము ఆశించినారు. But as children of God, we cannot give bribes. దేవుని బిడ్డలంగా మనమేమో లంచం ఇవ్వలేము. So now what they have done? ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? We cannot give bribes, sir. మేము లంచం ఇవ్వలేమండి. Then that person delayed granting the cement. ఇప్పుడు ఆ సిమెంట్ కి వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు చాలా ఆలస్యం చేసేస్తున్నారు. Whoever is giving bribes and they are giving to them. ఎవరెవరికైతే లంచాలు ఇస్తున్నారో వాళ్ళందరికేమో ఇచ్చేస్తున్నారు. Then what these people have done? అప్పుడు వీళ్ళు ఏం చేసినారు? Started praying and praying and praying.
వాళ్ళు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. Few months they prayed. కొన్ని నెలలు ప్రార్థించినారు. After that he has given that cement without paying any bribe. ఏ లంచము కట్టకుండానే కొన్ని దినాలు అయిన తర్వాత ఆ సిమెంట్ ఇచ్చినారు. Because the application was pending. ఎందుకంటే ఆ దరఖాస్తు అక్కడే పెండింగ్ లో ఉండింది. As we were discussing, మేము మాట్లాడుతూ ఉంటే that particular servant of God and those 2 or 3 elders said, ఆ దేవసేవకుడును 2-3 పెద్దలు ఏమన్నారంటే, oh, for 5 to 6 months we could not get the cement, brother. సహోదరుడా, ఒక 5-6 నెలల వరకు మేము సిమెంట్ దొరకలేదు. But we want to be truthful. అయితే మేము సత్యమునే పట్టుకొని ఉండాలనుకున్నాం. And then what they told, వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? after 5 months, 5 నెలల తర్వాత God not only gave us cement, దేవుడు మాకు సిమెంట్ ఇవ్వడమే కాదు, but he taught us a wonderful lesson. మాకు ఒక గొప్ప పాఠం కూడా నేర్పించిన. How to wait patiently in the presence of God. ఎంతో ఓపికగా దేవుని సన్నిధిలో ఎలాగ వేచి ఉండాలి. All of us are a little bit short fused people. We are not having that patience. మేమందరము కూడా అసలు తొందరపడిపోయే ప్రజలమే, అటువంటి ఓపికే లేని వారం. But అయినప్పటికీ through the episode of this cement, God taught us patience. ఈ సిమెంట్ ఆలస్యముగా ఇవ్వడం ద్వారా దేవుడు మాకు ఓపిక నేర్పించాడు. How positively they have taken. చూడండి, అది ఎంత అనుకూలంగా తీసుకున్నారు. So when we go to the house of God, అందుకని మనం దేవుని ఇంటికి let వెళ్ళినప్పుడు us go with a positive attitude. మనం అటు అనుకూల దృక్పథంతో వెళ్ళాలి. Always me right and whatever I do is right. Not like that. నేను చెప్పిందే సరి, నేను చేస్తున్నదే అదే కరెక్ట్, అట్లాగే వెళ్ళకూడదు. Oh, I am educated than all. నేను అందరికంటే చదువుకున్నవాడిని, I am rich than all. నేను అందరికంటే Oh, I am ధనవంతుడిని, influential than all. నేను అందరికంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడిని. So all these things keep aside. ఇవన్నీ ప్రక్కన పెట్టండి. God wants to teach you something. దేవుడు అక్కడ మీకు ఏదో So నేర్పించగోరుతున్నాడు. you learn it. అది నేర్చుకోండి. And that will become a blessing. అప్పుడు అదే మీకు ఆశీర్వాదం అవుతుంది. God may be preparing you to face another difficult situation much more bigger than this through this. ఏదో పెద్ద సమస్య ఏదైతే మీరు ఎదుర్కోవాల్సి వస్తుందో దాని కొరకు ఇప్పుడున్న పరిస్థితి ద్వారా దేవుడు మీకు నేర్పిస్తున్నాడేమో. But if you become critical, you will be the loser. కానీ అక్కడంతా కూడా మీరు విమర్శించేవారుగా అయిపోతే మీరే నష్టపోతారు. What I want to tell is, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, church is full of imperfect people. Not even a single perfect person is there. సంఘం అంతా కూడా లోపాలు కలిగిన వారితోటే ఉంది. ఏ ఒక్కడు కూడా పరిపూర్ణుడు సంఘంలో లేడు. In Hebrews we read, we are going on to perfection. So far we are not perfected. We are not completely saved. Our salvation will be complete one day. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, మనం పరిపూర్ణము అగునట్లుగా ముందుకి సాగిపోతూ ఉన్నాం. ఎవరము కూడా పరిపూర్ణము కాదు, పరిపూర్ణము చేయబడలేదు. మన రక్షణలో మనము పరిపూర్ణత చెందడానికి సాగిపోతూ ఉన్నాం. Main problem is, ఇక్కడ సమస్య ఏంటంటే, I cannot see my crookedness and you cannot see your crookedness. నీ వంకరతనం నీకు కనపడతాం, నా వంకరతనం నాకు కనబడుతుంది, మీ వంకరతనం మీకు కనబడుతుంది. అందరివి కనపడతాయి. కానీ అందరివి కనబడుతూ Oh, ఉంటాయి. we'll be seeing the crookedness of all the people. ఆ అందరి వంకరతనాన్ని మనం చూస్తూ ఉంటాం. So let us not be like that. అలాగా ఉండకుండా ఉందాం. Yes, let us bear one another. ఒకరినొకరు సహించుకుందాం. So like that we can get blessings out of Zion. ఆ రీతిగా సియోనులో నుండి మనం ఆశీర్వాదం Whatever పొందుకోగలం. may be the situation, don't keep yourself away from the church. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా సంఘం నుంచి మాత్రం మీరు వేరుగా బయట ఉండొద్దు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh how many blessings we get out of Zion. సియోనులో నుండి ఎన్ని ఆశీర్వాదములు మేము Oh, పొందుకుంటాం when we దేవా. are the part of that church, మేము ఎప్పుడైతే ఆ సంఘములో భాగంగా I ఉంటామో, want to show forth thy manifold wisdom to the world around us through the church. మా చుట్టూ ఉన్న లోకానికి మీ అనంత జ్ఞానాన్ని ఈ సంఘము ద్వారా మీరు చూపించకోరుతూ ఉన్నారు. When we are the part of such a church, we will be the radiators of thy glory. అటువంటి సంఘములో మేము కూడా పాలిభాగం పొందుతున్న వారమైతే అప్పుడు మీ మహిమను మా జీవితాలలో మేము ప్రకాశింపజేసేవారిగా ఉంటాం. Oh, that is the purpose for which thou hast created us as per 43:7 of Isaiah. యెషయా గ్రంథం 43:7 ప్రకారము అందు నిమిత్తమే, మీ మహిమ నిమిత్తమే మీరు మమ్మల్ని సృజించినారు. Speak to us, O Lord. మాతో మాట్లాడండి ప్రభువా. None of us are perfect. మేము ఎవరము కూడా పరిపూర్ణము కాదు. I am not perfect. నేను పరిపూర్ణి కాదు. But help us to learn from one another, and all of us at thy feet we may learn from you. ఒకరి నుంచి మేము నేర్చుకున్నట్లుగా మేమందరము కూడా మీ పాద సన్నిధిలో నేర్చుకునేలాగా సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.